వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ప్రెసెంట్ గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఒక 1 ఇయర్లో చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది అప్రిషియేట్ అవుతుందా, డిప్రిషియేట్ అవుతుందా? సో ఓవరాల్గా గోల్డ్ గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో రామచంద్రమూర్తి గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. ఒకసారి సార్తో మనం మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సోషల్ పోస్ట్ సార్, ఇప్పుడు ప్రెసెంట్ గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది సార్? చాలా హైలో ఉంది సార్. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ మొన్న 3 months నుంచి చూసుకుంటే 90,000 ఉన్న గోల్డ్ ఇవాళ వచ్చి 1,15,000కి వెళ్ళింది. సో చాలా అబ్నార్మల్ ఈవెంట్స్ జరగడం వల్ల సో ఎవ్రీడే గోల్డ్ పెరుగుతుంది. సో స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతున్న ప్రతిసారి గోల్డ్ రేట్లు పెరుగుతుంటాయి. సో ఇప్పుడు 1,30,000 దాకా గోల్డ్ రేట్ వచ్చింది. సో ఇవాళ కూడా దాదాపు 1,700 పెరిగింది. 1,700 పెరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఫిజికల్ బయింగ్ కన్నా కూడా బయట ఉన్న ఇంటర్నేషనల్ అన్సర్టనిటీస్ వల్ల, ఆందోళన వల్లే గోల్డ్ రేట్స్ బాగా పెరుగుతున్నాయి. సో అలాగే మీరు సిల్వర్ తీసుకుంటే సిల్వర్ కూడా గోల్డ్తో పాటు ర్యాలీ పెరుగుతుంది. ఇది 1,30,000 33,000 దాకా వచ్చేసింది. సో ఈ గోల్డ్ సిల్వర్ని అసలు ఆపేటట్లేము. సో ఇప్పుడు 1,35,000 దాకా వచ్చేసింది గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే సార్, ఇప్పుడు ఎవరైతే బిగినర్ సార్ ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే నెక్స్ట్ ఒక 1 year వరకు చూసుకుందాం. 1 year వరకు వాళ్ళ టెన్యూర్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 1,13,000 ఉందన్నారు. సో నెక్స్ట్ ఒక 1 year చూసుకుంటే ఎలా ఉండబోతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే అనలైజ్ 1,25,000 to 1,25,000 దాకా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి 1 yearలో. ఒక 1 yearలో సో ఎక్కడ కూడా తగ్గే అవకాశాలు కనపడలేదు. ఎందుకంటే అటు రష్యా ఉక్రెయిన్ వార్ అలాగే ఉంది, కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ట్రంప్ గారు రోజుకు ఒక న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల మొత్తం వరల్డ్ అంతా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, కానీ ఎక్కడ హెల్దీ లేదు. అలాగే ఉక్రెయిన్, అలాగే ఇది ఇజ్రాయెల్ వార్ కూడా ఎక్కడ ఆగేటట్లేదు. సో ఎవరు కూడా అంటే పీస్ఫుల్గా ఎక్కడ కనపడలేదు. కాబట్టి గోల్డ్ అంత అన్సర్టనిటీ ఉంది వరల్డ్ మొత్తం. ఇయర్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి సో అంతా డిస్టర్బెన్స్లోనే ఉంది. గోల్డ్ మార్కెట్స్ అయితే పాజిటివ్ కనపడుతున్నాయి. ఇప్పుడు అన్సర్టనిటీ అనే ఒక వర్డ్ అనేది యూజ్ చేశారు గోల్డ్ మీద. సో మీరు లాంగ్ టర్మ్లో కూడా గోల్డ్ అలాగే పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ ఒక బ్రేక్ పడే అవకాశం లేదా సార్? చిన్న కొంచెం బ్రేక్ అయితే వస్తుందండి. అంటే ఎలా ఉండాలి? 1,20,000 ఆ రేంజ్కి వచ్చాక బ్రేక్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బ్రేక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో ఆ రేంజ్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. మేబీ 6 months ఈ నెక్స్ట్ 3 months కూడా ఇలాగే గోల్డ్ అప్ ట్రెండ్లో ఉంటుంది. బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. అయితే బై చేసే వాళ్ళందరికీ ఏంటంటే ఒకే రేట్ మీద టోటల్ అమౌంట్ పెట్టకుండా సో ఇక్కడ కొంత మళ్ళీ తగ్గినప్పుడు కొంత అలా యాడ్ చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే. ఎవ్రీ 2,000 points డిప్లో బై చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్ ఎలా ఉంది సార్? ఇప్పుడు సిల్వర్ కూడా ఇప్పుడు గోల్డ్ తో పాటు బీట్ చేస్తుంది సార్. సిల్వర్ కూడా ఇప్పుడు 1,35,000 MCXలో ఉందంటే బయట 1,35,000 దాకా వచ్చేసింది. సో ఎప్పటి నుంచో అంటున్నాం గోల్డ్ సిల్వర్ 1,50,000 వస్తుందని, కానీ ఇంత ఫాస్ట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ 6 months బ్యాక్ 1,00,000 ఉన్నప్పుడు 1,50,000 1 year 2 years అనుకున్నాం. బట్ అది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ సిల్వర్ ఇంకెక్కువ యూసేజ్ అయితే కనపడుతుంది. సెమీ కండక్టర్స్, సోలార్ ప్యానల్స్, బ్యాటరీస్ వీటన్నిటికీ. సో దాంతో ఎక్కువ కన్సంప్షన్ అవుతుంది దానికి. అలాగే ఇప్పుడు గోల్డ్ కొనలేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు సిల్వర్కి కన్వర్ట్ అవుతున్నారు. దాంతో ఏమైందంటే ఎక్స్ట్రా బెనిఫిట్ అవుతుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చి బాగా ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు. ఈవెన్ స్టాక్ మార్కెట్స్ కూడా, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా పెద్ద డల్గా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ అంతా అటు వెళ్తుంది. సార్ ఇప్పుడు సిల్వర్ అనేది 135 సంథింగ్ నెంబర్ అనేది చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు 135 ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, 1 year దాకా సిల్వర్ ఎలా ఉండబోతుంది? సిల్వర్ వచ్చి ఎక్స్పెక్టెడ్ అయితే 1,50,000 దాకా ఎక్స్పెక్ట్ చేస్తాం. 1,50,000 దాకా 1 yearలో 1,50,000 మధ్యలో కొంచెం డిప్ వస్తుంది. సో 1,20,000 ఆ రేంజ్ వచ్చినా మళ్ళీ యాడ్ చేసుకోండి. 1,15,000 మ్యాక్సిమం అక్కడ వరకు వచ్చి మళ్ళీ రైజ్ అవుతుంది. ఓకే. సో ఇక ఏంటంటే ఈ రేట్స్ స్టాండర్డ్ అవుతాయి. ఇక గోల్డ్ కూడా 1,00,000 ఇక స్టాండ్ అయిపోయేటట్టు ఉంది. సో కింద లెవెల్లో 90,000 80,000 అది వరకు ఉండేది. సో ఇప్పుడు 1,00,000 మెయింటైన్ స్టాండ్ అయ్యేటట్టు ఉంది. ఓకే. ఓకే. సో డిప్ వచ్చినా కానీ ఒక 10,000 అలా వస్తాయి. సో మళ్ళీ రైజ్ అవుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.